దేశంలో ఇంధన వినియోగంలో పెద్ద మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమాన్ని పెంచేందుకు కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ప్రస్తుతం పెట్రోల్లో కొంత శాతం ఎథనాల్ కలిపి వాడుతున్నారు. ఇప్పుడు ఈ శాతాన్ని మరింత పెంచి వాహనాలు ఎక్కువ ఎథనాల్ మిశ్రమం ఇంధనాన్ని ఉపయోగించడానికి అనుమతించేలా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల విదేశీ చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి కూడా ఇది లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎథనాల్ తయారీలో చెరుకు వంటి పంటలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే వాహనాల ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్పై ప్రభావం ఉంటుందా అనే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీర్ఘకాలంలో ఈ నిర్ణయం ఇంధన రంగంలో స్వీయ సమృద్ధి సాధించడానికి సహాయపడుతుంది. మొత్తానికి ఎథనాల్ మిశ్రమ ఇంధనాలపై కొంత నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో ఇంధన వినియోగ విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.